హలో అందరికీ వెల్కమ్ టు తెలుగు కోడ్ ఫ్రెండ్స్. ఈరోజు డే 17. మరి మనం ఈరోజు ఈ వీడియోలో పాయింటర్స్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ పాయింటర్ అంటే ఏంటో డెఫినేషన్ చూద్దాం. ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్ దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఏంటంటే ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్, పాయింటర్ అనేది ఒక వేరియబుల్, ఆ వేరియబుల్లో దట్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఆ పాయింటర్ వేరియబుల్లో వేరే ఒక వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకోవడాన్ని పాయింటర్ అనే అంటారు. ఇక్కడ అదే అనమాట డెఫినేషన్. సో మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఒక వేరియబుల్ అనేది డిక్లేర్ చేస్తున్నా. అందుకోసం ఫస్ట్ డేటా టైప్ ఇంట్ అనేది తీసుకుంటున్నా, ఏ అనేది డిక్లేర్ చేసిన వేరియబుల్ నేమ్. సో మనం ఏ అనేది డిక్లేర్ చేయంగానే మనకి సిస్టంలో మెమరీ అలొకేట్ అవుతుంది. సిస్టంలో మనకి ఏ అనే పేరు మీద కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. సో ఇది ఇంటి కాబట్టి 4 bytes అలొకేట్ అవుతుంది. అండ్ దీనికి ఒక అడ్రస్ ఉంటుంది. సపోజ్ దాని అడ్రస్ని 1000 అని అనుకుందాం కొద్దిసేపు. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వేరియబుల్కి ఒక వాల్యూ ఇస్తున్నాం, ఏ ఈక్వల్ టు 10 అనే వాల్యూ ఇస్తున్నాం. సో ఏ ఈక్వల్ టు 10 ఇవ్వగానే మనకి 1000 అనే అడ్రస్లో ఏ అనే వేరియబుల్ నేమ్లో 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఒక పాయింటర్ వేరియబుల్ని డిక్లేర్ చేసుకుంటా. అందుకోసం ఇంట్ స్టార్ పి, ఇంట్ స్టార్ పి అని డిక్లేర్ చేయగానే మనకి సిస్టంలో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. సో దీనికి కూడా పి అనే వేరియబుల్ నేమ్తో కొంత అమౌంట్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవుతుంది. దీనికి కూడా ఒక అడ్రస్ ఉంటుంది. అడ్రస్ వచ్చేసరికి నేను 2000 అని ఇస్తున్నాను. అండ్ ఇక్కడ పి ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ ఎందుకు ఇచ్చిన? ఎందుకంటే ఇది పాయింటర్, పి అనేది పాయింటర్. చెప్పినా కదా డెఫినేషన్, ఏ పాయింటర్ ఈజ్ ఏ వేరియబుల్. పాయింటర్ అనేది ఒక వేరియబుల్ that stores the memory address of another variable, that stores the memory address, ఇది అడ్రస్ అనమాట, మెమరీ అడ్రస్ ఆఫ్ అనదర్ వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడాన్ని పాయింటర్ అని అంటారు. సో అర్థమైంది అనుకుంటున్నా. సో ఇక్కడ పాయింటర్ యొక్క డేటా టైప్ అండ్ వేరియబుల్ యొక్క డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. సో సేమ్ ఉంటేనే మనం ఈ పాయింటర్లోకి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ అనేది స్టోర్ చేసుకోగలుగుతాం, లేకపోతే ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ నేను పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ ఇచ్చిన కదా, అంటే పీలో కూడా వాల్యూ అనేది స్టోర్ అవుతుంది. ఏ వాల్యూ? అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఎంత? 1000. మనకి పీలో 1000 అనేది స్టోర్ అవుతుంది. ఇక్కడ ఈ స్టార్ ఉంది కదా, ఈ స్టార్ని ఏమంటారు అంటే మనం హ్యాష్ట్రిక్ అంటాం నార్మల్గా. పాయింటర్స్లో వచ్చేసరికి మనం డీరిఫరెన్స్ ఆపరేటర్ అని అంటారు. ఈ యాండ్ ఉందా, ఈ యాండ్ యాంపర్సాండ్ అంటారు నార్మల్గా. ఇందులోకి వచ్చేసరికి అడ్రస్. ఈ అడ్రస్ అనేది మనం యూజ్ చేసినాం చాలాసార్లు. ఎందులో అంటే స్కాన్ఎఫ్లో యూజ్ చేసినాం. స్కాన్ఎఫ్లో మనం ఇచ్చేటప్పుడు అడ్రస్ ఆఫ్ సంథింగ్ వేరియబుల్ అని రాస్తాం. అడ్రస్ అంటే ఏంటి? అక్కడ ఆ ఇన్పుట్ ఇచ్చిన వాల్యూని ఏదైతే వేరియబుల్ అడ్రస్లో ఉంటుందో ఆ అడ్రస్లో స్టోర్ కమ్మని చెప్తున్నాం. అక్కడ యాక్చువల్ ప్రాసెస్ అనేది అది. పాయింటర్ అనేది మనం ఎప్పుడైనా వేరియబుల్ అడ్రస్ని స్టోర్ చేసుకుంటాం, అంతే తప్పించి మనం వాల్యూస్ అనేది స్టోర్ చేసుకోలేం. స్టోర్ చేసుకుంటే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు దీని పాయింటర్ ఏంటి? ఇది. దీనికి కూడా మనం పాయింటర్ అనేది తీసుకోవచ్చు, ఇంకో పాయింటర్. దానికోసం మనం ఒక ఇంట్ స్టార్ పీటీఆర్ అనే వేరియబుల్ తీసుకుంటున్నాం. పీటీఆర్ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ పి అనేది ఇస్తున్నాం. సో ఇక్కడ స్టార్ పీటీఆర్ అని డిక్లేర్ చేయగానే మనకి సిస్టంలో మెమరీ అనేది అలొకేట్ అవుతుంది ఈ విధంగా. సో దీనికి కూడా సంథింగ్ అడ్రస్ అనేది ఉంటుంది. సపోజ్ 3000 అనుకుందాం. అండ్ అడ్రస్ ఆఫ్ పి అంటే పి యొక్క అడ్రస్ ఏంటి? 2000. ఈ 2000 వెళ్ళి ఈ పాయింటర్లో స్టోర్ అవుతుంది. 2000. ఇక్కడ ఈ పి అనేది పాయింటర్, పీటీఆర్ అనేది పాయింటర్. రెండు పాయింటర్స్ అంటే దీనేమో పాయింటర్ అంటారు, దీనేమంటారు అంటే పాయింటర్ ఆఫ్ పాయింటర్. అంటే పాయింటర్నే పాయింటర్ చేస్తున్న పాయింటర్ అది. ఇప్పుడు ఇక్కడ నేను ఏని ప్రింట్ చేసిన అంటే నాకేమని ప్రింట్ అవుతుంది? ఏ ఈక్వల్ 10 అంటే 10 అని ప్రింట్ అవుతుంది. అదే అడ్రస్ ఆఫ్ ఏని ప్రింట్ చేసిన అంటే ఏమని ప్రింట్ అవుతుంది? అడ్రస్ ఆఫ్ ఏ ఎంత? 1000 అని ప్రింట్ అవుతుంది. మరి పీని ప్రింట్ చేస్తే పీ ఈక్వల్ టు అడ్రస్ ఆఫ్ ఏ. అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఎంత? 1000 అని ప్రింట్ అవుతుంది. మరి అడ్రస్ ఆఫ్ పీని ప్రింట్ చేస్తే ఏమని ప్రింట్ అవుతుంది? పి అంటే 1000. మరి అడ్రస్ ఆఫ్ పి అంటే ఎంత? 2000 అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఒకవేళ
స్టార్ పీని ప్రింట్ చేసిన. స్టార్ పీ అని ప్రింట్ చేసి ఏమని ప్రింట్ అవుతుంది? 10 అని ప్రింట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టార్ అనేది డీరిఫరెన్స్ ఆపరేటర్. సో సింపుల్గా చెప్పాలంటే మీకు స్టార్ అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్, అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. స్టార్ అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అంటే ఈ 1000 అనే అడ్రస్ దగ్గర వాల్యూ అనేది ప్రింట్ చేయమంటున్నా. 1000 అనే అడ్రస్ ఎక్కడ ఉంది? యాక్చువల్ అడ్రస్ ఇక్కడ ఉంది. ఈ అడ్రస్ దగ్గర వాల్యూ అనేది ప్రింట్ చేయమంటున్నా, అంటే 10 అని ప్రింట్ చేయమంటున్నా. అందుకే 10 అనేది ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తే ఏమని ప్రింట్ అవుతుంది అంటే, ఫస్ట్ అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఎంత? అడ్రస్ ఆఫ్ ఏ అంటే ఎంత? 1000. మరి స్టార్ ఉంది కదా, స్టార్ అంటే ఏంటి? వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. వాల్యూ ఎట్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్ దగ్గర యాక్చువల్ వాల్యూ ఏంటిది? యాక్చువల్ వాల్యూ ఏంటిది? 10. మనకి 10 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ పి. అడ్రస్ ఆఫ్ పి అంటే ఎంత? అడ్రస్ ఆఫ్ పి వచ్చేసరికి 2000. 2000 అనే అడ్రస్ దగ్గర యాక్చువల్ వాల్యూ ఉంది 1000. 1000 అని ప్రింట్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ స్టార్ ఆఫ్ పి అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అంటే 10. మరి అడ్రస్ ఆఫ్ 10, ఈ 10 దగ్గర అడ్రస్ ఏంటిది? 1000. 1000 అని ప్రింట్ అవుతుంది. అండ్ పీటీఆర్. పీటీఆర్ని ప్రింట్ చేస్తే మనకి అడ్రస్ ఆఫ్ పి అంటే ఎంత? 2000. 2000 అని ప్రింట్ అవుతుంది. స్టార్ పీటీఆర్ వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. మరి వాల్యూ ఎట్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ అడ్రస్ దగ్గర వాల్యూ ఎంత? 1000. 1000 అని ప్రింట్ అవుతుంది. అడ్రస్ ఆఫ్ పీటీఆర్. పీటీఆర్ దగ్గర అడ్రస్ ఏంటిది? 3000. 3000 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ పాయింటర్ ఆఫ్ పాయింటర్ అన్నప్పుడు ఇక్కడ ఇంకో స్టార్ కూడా వస్తుంది డిక్లేర్ చేసేటప్పుడు. అండ్ ఇప్పుడు స్టార్ పీటీఆర్ అన్నప్పుడు 1000 ప్రింట్ అయింది కదా, అదే పాయింటర్ ఆఫ్ పాయింటర్ అంటే స్టార్ పీటీఆర్ని ప్రింట్ చేస్తే మనకి ఏమని ప్రింట్ అవుతుంది? వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఈ అడ్రస్ దగ్గర వాల్యూ ఏంటిది? 1000 కదా, అదేంటిది? ఫస్ట్ స్టార్కి 1000 అండ్ సెకండ్ స్టార్కి మళ్ళీ వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ 1000 యాక్చువల్ అడ్రస్ ఏంటిది? ఇక్కడ. వాల్యూ ఎట్ దిస్ అడ్రస్, ఈ అడ్రస్ దగ్గర వాల్యూ ఏంటిది? 10. సో మనకి ఏమైనా ప్రింట్ అవుతుంది? మళ్ళీ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో ఇదేంటిది? పాయింటర్ ఆఫ్ పాయింటర్. సో మనం డిక్లేర్ చేసేటప్పుడు డబల్ స్టార్ని డిక్లేర్ చేస్తాం ఎప్పుడైతే పాయింటర్ ఆఫ్ పాయింటర్ని ఇద్దాం అనుకుంటున్నామో. సో దీని గురించి మనం విఎస్ కోడ్లో కూడా ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ముందుగా మీరు మీ యొక్క డెస్క్టాప్లో విఎస్ కోడ్ అనేది ఓపెన్ చేసుకోండి. అండ్ ఇక్కడ న్యూ ఫైల్లో నేమ్ అనేది ఇస్తున్నా. నేనైతే pointers.c అని ఇస్తున్నా నేమ్. మీరు మీకు నచ్చిన నేమ్ అనేది ఇవ్వండి. అండ్ ఫస్ట్ బేసిక్ సింటాక్స్ రాసుకోండి. #include stdio.h int main. అండ్ ఇక్కడ నేను int a = 10 అనే వేరియబుల్ అండ్ వాల్యూ ఇస్తున్నా. నెక్స్ట్ int స్టార్ p = అడ్రస్ ఆఫ్ ఏ. మనం పాయింటర్లో వేరే వేరియబుల్ యొక్క అడ్రస్ని స్టోర్ చేస్తాం, అందుకే అడ్రస్ ఆఫ్ ఏ అని ఇచ్చింది. ఇక్కడ స్టార్ p అనేది పాయింటరు. నెక్స్ట్ మళ్ళీ పాయింటర్ ఆఫ్ పాయింటర్ తీసుకున్నాం, అందుకోసం int $ptr = అడ్రస్ ఆఫ్. ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకున్న పాయింటర్ అడ్రస్ని మనం ఇక్కడ స్టోర్ చేయాలి, అందుకే అడ్రస్ ఆఫ్ p తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనం ఏదైతే అడ్రస్ని స్టోర్ చేసుకుంటున్నామో ఆ అడ్రస్ స్టోర్ చేసుకుంటున్న వేరియబుల్ డేటా టైప్ ఉంటుంది కదా, ఆ డేటా టైప్ అండ్ ఈ యొక్క డేటా టైప్ అనేది సేమ్ ఉండాలి. అండ్ ఇప్పుడు ప్రింట్ చేసి చూద్దాం ఒక్కొక్కటిగా. printf a = %d \n a. ఒకసారి రన్ చేసి చూద్దాం. a = 10, a యొక్క వాల్యూ ఎంత? 10. అండ్ నెక్స్ట్ మొత్తం రాయకుండా నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. కాపీ పేస్ట్ చేయడానికి Shift Alt డౌన్వర్డ్ బటన్ నొక్కుతున్నా, డైరెక్ట్ అదే స్టేట్మెంట్ కింద పేస్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఏం చేద్దాం? అడ్రస్ ఆఫ్ ఏని ఫైండ్ చేద్దాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం.
సో రన్ చేయడానికి నేను ఏం చేస్తున్నా అంటే కంట్రోల్ ఆల్ట్ ఎన్ బటన్ నొక్కుతున్నా. డైరెక్ట్ మనకి రన్ బటన్ అనేది వర్క్ అవుతుంది. చూడొచ్చు ఇక్కడ రన్ కోడ్ కంట్రోల్ ఆల్ట్ ఎన్. మీరు ఇక్కడ నొక్కినా సరే డైరెక్ట్ కంట్రోల్ ఆల్ట్ ఎన్ బటన్ నొక్కినా డైరెక్ట్ రన్ అయిపోతుంది. చూడొచ్చు అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 642296 అండ్ కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు పి యొక్క వాల్యూని ప్రింట్ చేద్దాం. మళ్ళీ రన్ చేసి చూస్తే p = 642296. సో అడ్రస్ ఆఫ్ ఏ అండ్ పి యొక్క వాల్యూ రెండు సేమే, ఎందుకంటే మనం పాయింటర్ వేరియబుల్లో వేరే వేరియబుల్ ఒక అడ్రస్ని స్టోర్ చేస్తాం కదా. ఇక్కడ మనం p = అడ్రస్ ఆఫ్ ఏని స్టోర్ చేసినాం, అందుకే మనకి అడ్రస్ ఆఫ్ ఏ అండ్ పి యొక్క వాల్యూ రెండు సేమ్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అడ్రస్ ఆఫ్ పిని ప్రింట్ చేద్దాం. మళ్ళీ రన్ చేసి చూస్తే సో అడ్రస్ ఆఫ్ పి = 642292. ఇక్కడ అడ్రస్ ఆఫ్ పి ఏమో 92 అని లాస్ట్లో ప్రింట్ అయింది, పి యొక్క వాల్యూ ఏమో 96. పి యొక్క వాల్యూ అంటే అడ్రస్ ఆఫ్ ఏనే కదా, అంటే ఇంటూ 4 bytes తీసుకుంటారు కదా, అప్పుడు 4 bytes తీసుకున్నప్పుడు 96 వచ్చింది. అండ్ నెక్స్ట్ పి యొక్క వేరియబుల్కి వచ్చేసరికి మళ్ళీ 4 bytes తీసుకుంటుంది. ఇక్కడ 4 bytes తీసుకుంది కాబట్టి మనకు 92 ప్రింట్ అయింది. అదే ఇప్పుడు ఒకసారి అడ్రస్ ఆఫ్ పీటీఆర్ ని చెక్ చేద్దాం. ఇప్పుడు పీటీఆర్ వేరియబుల్ కూడా 4 bytes అనేది తీసుకుంటాయి కదా, ఇప్పుడు మళ్ళీ 4 bytes అనేది రెడ్యూస్ అవుతుంది. సరే రన్ చేసి చూస్తే అడ్రస్ ఆఫ్ పీటీఆర్ 92, అడ్రస్ ఆఫ్ పి 96, అడ్రస్ ఆఫ్ ఏ 300. సో 4 bytes అనేది రెడ్యూస్ అవ్వకుండా వస్తుంది మనకి. అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ ఇది కామెంట్ చేద్దాం, ఇది లాస్ట్లో పీటీఆర్ గురించి లాస్ట్లో చూద్దాం. అండ్ ఇక్కడ నెక్స్ట్ ఏం చేద్దామంటే స్టార్ పి. స్టార్ అనేది డీరిఫరెన్స్ ఆపరేటర్. సో డీరిఫరెన్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. స్టార్ పి = 10 అంటే ఏంటంటే వాల్యూ ఎట్ దిస్ అడ్రస్ అంటే ఈ అడ్రస్ ఆఫ్ ఏ దగ్గర వాల్యూ ఎంత 10, అందుకే మనకి స్టార్ పి = 10 అనేది ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ ప్రింట్ చేద్దాం. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ ఏ ఒకసారి రన్ చేసి చూస్తే అడ్రస్ ఆఫ్ ఏ ఎంత 642296. దీని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత 10, అందుకే మనకి 10 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ పి. స్టార్ ఆఫ్ అడ్రస్ ఆఫ్ పి మళ్ళీ రన్ చేసి చూద్దాం. అడ్రస్ ఆఫ్ పి ఎంత, అడ్రస్ ఆఫ్ పి 642292 అండ్ దీని యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత పి = 642296, అందుకే మనకి 642296 అని ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ ఈసారి అడ్రస్ ఆఫ్ స్టార్ పి, అడ్రస్ ఆఫ్ స్టార్ పి ఒకసారి రన్ చేసి చూద్దాం. స్టార్ పి అంటే ఎంత, స్టార్ పి = 10. 10 యొక్క అడ్రస్ ఎంత, 10 యొక్క అడ్రస్ 642296, అందుకే మనకి 642296 ప్రింట్ అయింది. ఇప్పటి వరకు మనం పాయింటర్ గురించి చూసినాం కదా, ఇప్పుడు పాయింటర్ ఆఫ్ పాయింటర్ గురించి చూద్దాం. అందుకోసం ఇక్కడ ఇంకో \n ఇస్తే ఇంకో లైన్ అనేది ఎక్స్ట్రా వస్తుంది. అండ్ ఇక్కడ ఫస్ట్ మనం printf ptr = %d \n, ptr అండ్ ఇది కూడా అన్కామెంట్ చేద్దాం ఒకేసారి. ఒకసారి రన్ చేసి చూస్తే మనకి \n ఇచ్చేసరికి ఒక లైన్ అనేది గ్యాప్ వచ్చింది. సో ptr = 642296 అండ్ పీటీఆర్ అడ్రస్ ఎంత 642292. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టార్ పీటీఆర్ని ప్రింట్ చేద్దాం. ఒకసారి రన్ చేసి చూస్తే స్టార్ పీటీఆర్ = 6422,300 అంటే పీటీఆర్ యొక్క యాక్చువల్ వాల్యూ ఎంత, పి యొక్క వాల్యూ ఎంత, పి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, పి యొక్క వాల్యూ 6422,300. అండ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ని ప్రింట్ చేద్దాం. ని ప్రింట్ చేస్తే ఏమని ప్రింట్ అవుతుంది గెస్ చేయండి, ఏమని ప్రింట్ అవుతుంది 10 అని ప్రింట్ అయింది. పీటీఆర్ అంటే
పాయింటర్ ఆఫ్ పాయింటర్. దాని యొక్క వాల్యూ ఎంత వచ్చింది 10 ఎందుకు వచ్చిందంటే ఫస్ట్ స్టార్ పీటీఆర్ వాల్యూ ఎంత, స్టార్ పీటీఆర్ ఈక్వల్ టు 6422 ఇది ఎక్కడుంది, ఇక్కడ ఉంది 6422 అంటే పి యొక్క వాల్యూ. ఇప్పుడు ఇంకో స్టార్ ఉందిగా అంటే ఫస్ట్ స్టార్కి కంప్లీట్ అయిపోయింది, సెకండ్ స్టార్ ఉందిగా, సెకండ్ స్టార్ అండ్ పి, స్టార్ పి అంటే మళ్ళీ ఎంత, స్టార్ పి ఈక్వల్ టు 10, అందుకే మనకి 10 అనే వాల్యూ ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక అరే తీసుకుందాం, ఆ అరేలో ఒక వాల్యూని ప్రింట్ చేద్దాం. ఆ వాల్యూ కూడా ఇండెక్సింగ్ తోటి ప్రింట్ చేయడం కాకుండా పాయింటర్ తోటి ప్రింట్ చేద్దాం. సో అందుకోసం ఫస్ట్ దీన్ని కామెంట్ చేద్దాం. ఫస్ట్ ఇంట్ అనే డేటా టైప్ తీసుకుంటున్నా, ఏ అనే అరే నేమ్ తీసుకున్నా, దీనికి సైజ్ వచ్చేసరికి 5 ఇస్తున్నా, అండ్ వాల్యూస్ అనేది 10, 20, 30, 40 అండ్ 50 వాల్యూస్ ఇచ్చిన. ఇప్పుడు ఒక పాయింటర్ వేరియబుల్ తీసుకుందాం, పాయింటర్ పి ఈక్వల్ టు స్టోర్ చేస్తున్న అడ్రస్, ఏ యొక్క అడ్రస్ ఆఫ్ ఫస్ట్ యొక్క వాల్యూని, ఏ ఆఫ్ 0 అంటే ఫస్ట్ వాల్యూ. ఇప్పుడు నేను సపోజ్ 40ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నా, 40ని ప్రింట్ చేద్దాం అనుకుంటే పి ఈక్వల్ టు పి ప్లస్ 3 అని ఇస్తున్నా, అండ్ printf %d p రన్ చేసి చూస్తే 642292 అంటే మనకు అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. సో అడ్రస్ కాకుండా వాల్యూని ప్రింట్ చేయాలంటే స్టార్ అనేది యూజ్ చేయాలి. సో ఒకసారి రన్ చేసి చూద్దాం, మళ్ళీ 40 అనేది ప్రింట్ అయింది. సో మనం ఇక్కడ ఇండెక్సింగ్ యూజ్ చేస్తున్నాం, ఓన్లీ పాయింటర్స్ యూజ్ చేసి అరేలో ఉన్న వాల్యూస్ని ప్రింట్ చేస్తున్నాం. సో ఈ విధంగా పాయింటర్స్ యూజ్ చేసి కూడా అరేలో వాల్యూస్ని ప్రింట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫంక్షన్స్లో పాయింటర్స్ కాన్సెప్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్, సైనింగ్ ఆఫ్.